మరోసారి పైరసీ భూతం వెంటాడుతోంది. ఒకప్పుడు నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఐబొమ్మ వెబ్సైట్ ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ కావడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఐబొమ్మ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఇమ్మడి రవి బెయిల్ పై విడుదలైన కొద్ది రోజులకే కొత్త డొమైన్ తో వెబ్సైట్ తిరిగి ఆన్లైన్ లోకి రావడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు, థియేటర్లో రన్ అవుతున్న తాజా సినిమాలు కూడా ఇందులో ప్రత్యక్షమవడం నిర్మాతలకు బిగ్ షాక్ ఇస్తోంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే. తెలుగు సినీ పరిశ్రమకు పైరసీ కొత్త సమస్యేమీ కాదు. కానీ డిజిటల్ టెక్నాలజీ పెరిగిన కొద్దీ అక్రమ వెబ్సైట్ల దందా మరింత వేగంగా విస్తరిస్తోంది. అందులో ముఖ్యంగా ఐబొమ్మ పేరు ఇండస్ట్రీని తీవ్రంగా కలవరపెట్టింది. ఇటీవల ఈ కేసులో ఇమ్మిడి రవిని పోలీసులు అరెస్టు చేయడంతో ఇక పైరసీకి బ్రేక్ పడుతుందని నిర్మాతలు భావించారు. కానీ ఆ సమస్య మళ్లీ మొదలైంది. తొలుత రవి అరెస్టుతో కొద్ది రోజుల పాటు సైట్ కనిపించకపోవడంతో ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. కానీ రవి బెయిలుపై బయటకు వచ్చిన వెంటనే కొత్త లింకులు, కొత్త డొమైన్లతో ఐబొమ్మ మళ్లీ యాక్టివ్ కావడం ఇప్పుడు పోలీసులకు మరింత సవాలుగా మారింది. థియేటర్లలో ప్రదర్శితమవుతున్న జెట్లీ, గాయపడ్డ సింహం, కర్ర, పాపం ప్రతాప్ వంటి తాజా చిత్రాలు కూడా ఇప్పుడు ఐబొమ్మలో దర్శనమిస్తున్నాయన్న వార్తలు ఇండస్ట్రీలో ఆందోళన పెంచుతున్నాయి. సినిమా విడుదలైన గంటల వ్యవధిలోనే హై క్వాలిటీ ప్రింట్లు లీక్ కావడం వల్ల నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుందని సినీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ సర్వర్ల ద్వారా వెబ్సైట్లు ఆపరేట్ చేయడం, ఒక డొమైన్ బ్లాక్ చేస్తే మరో పేరుతో తిరిగి రావడం వల్ల ఈ నెట్వర్క్ ను పూర్తిగా అరికట్టడం కష్టమవుతుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇక మరోవైపు పైరసీ వల్ల వేలాది మంది సినీ కార్మికుల జీవనాధారం పైన ప్రభావం పడుతుందని ఇండస్ట్రీ వర్గాల ఆందోళన చెందుతున్నాయి.